ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. Behold, I have graven thee upon the palms of my hands. ఆయన స్వహస్తాలతో ఆయన స్వారూప్యములో ఎంతో ఇష్టంగా చేసుకున్న మనలను దేవుడు ఎంత మాత్రమును మర్చిపోయేవాడు కాదు. కనుకనే ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకొన్నారు. మనం శ్రమలో ఉన్నప్పుడు, బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడు, అందుకే నాకు ఇన్ని ఇబ్బందులు, ఇక్కట్లు, బాధలు అని దేవుని కోసం నేను ఎన్నో చేశాను, అయినా నాకు ఈ కష్టాలు, శ్రమలు అని అనుకుంటున్నావా? స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని దేవుడు సెలవిచ్చాడు. తల్లి అయినా ఒక్కొక్కసారి తన బిడ్డల గురించి మర్చిపోవచ్చేమో కానీ ఆయన మనలను ఎన్నడూ మర్చిపోడు. శ్రమ కలిగినా, కష్టం కలిగినా, ఏ శోధన వచ్చినా కూడా నీవు దానిని మహా ఆనందముగా స్వీకరించాలి. దేవుడు ఎందుకు నాకు ఇది పెట్టాడు అనే విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ ఆయనపై ఉంచాలి. తగిన కాలంలో ఆయన నీకు సహాయం చేస్తాడు అనే నమ్మకంతో ఉండాలి. దేవుడు మనల్ని ఎంతో ఇష్టంగా చేసుకొని మనల్ని విడిచిపెట్టేసేవాడు కాదు. నీ మీద ఎంతో ప్రేమ ఉంది కనుకనే ఆయన స్వహస్తాలతో నిన్ను ఆయన అరచేతిలోనే చెక్కుకొని నిన్ను భద్రపరుస్తున్నాడు. అంత ఇష్టంతో చేసుకున్న నిన్ను దేవుడు ఎలా మర్చిపోతాడు? ఆయన మనకు తోడుగా ఉండి, వెన్నంటే ఉండి నడిపించేవాడు. నీ శ్రమలలో, కష్టాల్లో నీకు సాటి అయిన సహాయం చేయగలిగినవాడు. అటువంటి సామర్థ్యమైన దేవుణ్ణి మనము, శక్తివంతుడైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు ధన్యులము. లోక సంబంధమైన తల్లిదండ్రులు మనల్ని కని ఉండవచ్చు, వారు ఎంతో అల్లారు ముద్దుగా పెంచవచ్చు, మన కోసం వారు ఎన్నో త్యాగాలు చేయవచ్చు. కానీ మన దేవుని కన్నా అతీతంగా ప్రేమించేవారు ఎవ్వరూ లేరు అని మనం తెలుసుకోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. చిన్ని ప్రార్థన. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాన్ని సరిచేసుకొని వారి జీవితంలో ముందుకు సాగిపోయి కృపను ఉంచండి దేవా. అవును ప్రభువా, నీ స్వహస్తాలతో మమ్మల్ని చేసుకొని నాయన నీ స్వారూప్యం మాకిచ్చి నాయన మీ అరచేతులలో మమ్మల్ని చెక్కుకొని నాయన దినదినము మమ్మల్ని పెంచుతూ, పోషిస్తూ ఇస్తున్న ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి మీకే వేలాది లెక్కలేని స్తుతులు, స్తోత్రములయ్యా. మా నాయన ఈ వాక్యాన్ని నాయన వారి హృదయలో భద్రపరుచుకొని నాయన వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను తీర్చి వారికి మీ నిండైన దీవెనలను అనుగ్రహించి సమయానుకూలంగా నీ ఆశీర్వాదాలు వారిపై కుమ్మరించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.